నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, కొన్ని ఏకాదశులు చేయాలి అని, అలానే కొన్ని చేయకూడదు అని, ఇలా చాలా రకాలుగా చెప్తున్నారు. అవునండి, అవును. అసలు ఏ ఏకాదశి చేయాలి, ఎలా చేయాలి సార్? అసలు ఏకాదశి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఏకాదశి చెయ్యాలని చెప్పింది. అయితే అందులో ఏ ఏకాదశి అనేది ఒక పర్టికులర్ విషయం తెలియాలి మనిషికి. ఆ పర్టికులర్ పాయింట్ తెలియకపోతే రావాల్సినటువంటి ఫలితం రాకపోగా దోషం వస్తుంది. అదేమిటో చెప్తాను నేను మీకు. కొంతమంది ఏం చేస్తారంటే దశమితో కూడిన ఏకాదశి చేస్తారు. అలా చేయకూడదు. అంటే ఆ రోజు దశమి తేదీ కొంత ఉంది పొద్దున్న, మళ్ళీ ఏకాదశి ఉంది కదా అని ఏకాదశి చేసేసుకుంటారు. అలా చేయకూడదు. సూర్యోదయానికి ఏకాదశి ఉంటూ ద్వాదశి కలవాలి ఆ ఏకాదశి రోజు. ఆ ఏకాదశి చేయాలి కానీ దశమితో కూడిన రోజు ఏకాదశిగా తీసుకోకూడదు. నెక్స్ట్ డే తీసుకోవాలి ఏకాదశిని. మనకి మహాభారతంలో కూడా దశమితో కూడినటువంటి ఏకాదశి చేయడం ద్వారానే 100 మంది ఉన్నటువంటి కౌరవులు హతమార్చడం జరిగిందంటే పుత్రులు నష్టపోతారని చెప్పింది శాస్త్రం. ఓకే, కాబట్టి ఏకాదశితో కూడున్న ద్వాదశితో కూడి ఉన్నటువంటి ఏకాదశినే చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. అలా మనకి 2 సార్లు వస్తుందమ్మా ఏకాదశి. ప్రతి నెల 2 సార్లు వస్తుంది. ఆ ప్రతి నెల వచ్చే 2 ఏకాదశులు ద్వాదశితో కూడినదే చేయాలి. అది కూడా ఏం చేయాలి, మీరు ఏ పూజ అయినా కానీ కంపల్సరీగా ఉపవాసం ఉండాలని రూల్ లేదు. కానీ ఏకాదశి వ్రతానికి మాత్రం 100% ఉపవాసం ఉండాలి. ఎందుకంటే మహావిష్ణువు మీరు ఉపవాసం ద్వారా అతనికి భక్తితో చేసే పూజని అతను స్వీకరించి మనకి యోగాన్ని ఇస్తాడు. ఎటువంటి యోగాన్ని ఇస్తాడు అంటే, మనం చూడండి అమ్మా, ఎన్ని డబ్బులున్నా, ఎన్ని వాహనాలు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఆరోగ్యం లేకపోతే మీరు ఒప్పుకుంటారా? అమ్మో నాకు ఆరోగ్యం కావాలంటాం, అంతే కదా. ఇన్నున్నా అనారోగ్యంతో ఉన్నాడు మనిషి, ఏం లాభం? మంచం మీద పడి ఉన్నాడు, నర్వ్ ప్రాబ్లం ఏదో వచ్చింది, ఏం లాభం చెప్పండి? ఎన్ని కార్లు ఉంటే ఏం లాభం? ఎన్ని బంగ్లాలు ఉంటే ఏం లాభం? మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? వేస్ట్ కదమ్మా ఇవన్నీ. వీటన్నిటికంటే గొప్పది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆ మహాభాగ్యాన్ని ఇచ్చేటువంటిది ఏకాదశి. దీని మీద రీసెర్చ్ చేసి జపాన్లో ఒక అతను నోబెల్ బహుమతి కూడా పొందాడు. ఏకాదశి చేయడం ద్వారా ఇన్ని హెల్త్ సంబంధించినవి రావు. బికాజ్ ఆఫ్ ఆ ఏకాదశికి ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 and 11 యాక్సెస్లో కానీ 1/5 యాక్సెస్లో కానీ ఉంటారు ఆ రోజు రవిచంద్రులు ఇద్దరు కూడా. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో, మనం చూడండి బాడీలో కానీ ప్రకృతిలో కానీ అమావాస్య పౌర్ణములకి లేదా కొన్ని తిథులకి కొన్ని చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, సముద్రపు నీరు పౌర్ణమి రోజు ఎక్కువగా పొంగుతూ ఉంటుంది. ఎందుకు? చంద్రుడి యొక్క ప్రభావం వల్ల. అలాగే మన బాడీలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అంటారు, అవునా? అలాగే మనం సరిగ్గా నిద్రపోకపోతే కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా అనారోగ్యం వస్తుంది రాదా? ఫుడ్డే కదా మెయిన్. ఫుడ్ పడలేదండి, వాటర్ పడలేదండి అంటూ ఉంటాం అన్నమా. అంటే ఏంటి, మన ఆరోగ్యాన్ని నియంత్రించేది ఏంటి? ఫుడ్, వాటర్, గాలి, వాతావరణం, నేచర్ కదా. ఇన్ని చూస్తున్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఏకాదశి రోజు ఇమ్యూనిటీని పెంచేటువంటి స్థితిలో ఉంటాయి అని మన మహర్షులు కనిపెట్టారు. దీన్ని కనిపెట్టి, అయ్యా నువ్వు ఏకాదశి రోజు 8 యామములు నువ్వు ఏమీ తీసుకోవద్దు. 8 యామములు అంటే యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours. 8 3 = 24 hours నువ్వేమీ తీసుకోవచ్చు. ఇది రోజు పొద్దున్న నువ్వు ప్రారంభించేవంటే ఏకాదశి వ్రతం, రేపు పొద్దున్న ఆ టైం వరకు ఏమీ తినద్దు. అది ఎవరికి? చిన్నపిల్లలకు కాదు ఈ నియమం, చదువుకునేటువంటి పిల్లలకు కాదు, స్త్రీలకి కాదు, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులకి కాదు, వృద్ధులకి కాదు. మంచిగా చక్కగా ఆరోగ్యంగా ఉన్నానండి, నేను వృద్ధుడిని కాదు, అనారోగ్యంతో లేను, స్త్రీని కాదు, అదేవిధంగా చిన్నపిల్లల్ని కాదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు చేయాలి. చిన్నపిల్లలకి అది వర్తించదు. ఉంటాను, కొంచెం నాకు జనరల్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి నేను ఉంటానంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ వీళ్ళకి చెప్పలేదు, ఇది శాస్త్రంలో ఉన్నటువంటి విషయం. రైట్. మిగతా పూజల సమయంలో మిమ్మల్ని ఎక్కడ ఉపవాసం ఉండమని చెప్పలేదు. అలా చేయాల్సిన పని లేదు. మీరు ఉంటారంటే ఏదో ఒంటిపూటో నక్తమో ఉపవాసమో ఏదో చేసుకుంటారు, ఒంటిపూట చేసుకుంటారు. మనకి ఈ యొక్క దీక్షలు తీసుకున్నప్పుడు కూడా పొద్దున్న టిఫిన్ చేస్తారు, నైట్ తినరు, ఇట్లా కొన్ని నియమాలు పాటిస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఏకాదశి ప్రత్యేకంగా మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూడడానికంటే, మీకు ఏదో అనారోగ్యం వచ్చింది తగ్గడం కాదు, అసలు అనారోగ్యమే రాకుండా చేస్తుంది
ఓకే. అంత గొప్పది ఏకాదశి. కాబట్టి ఏకాదశి వచ్చిందంటారు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు అయిపోయిన తర్వాత మీ నిత్య పూజ చేసేసుకొని విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి ఆ రోజు. శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని ఆరాధించాలని చెప్తుంది. అలాగే నేను అమ్మవారి భక్తుడిని ఇంకొక శివ విష్ణువులతో పాటు అమ్మవారికి సంబంధించింది కూడా చేసుకో, ఎవరొద్దన్నారు. దాంతోపాటు మీరు ఒకవేళ కొంతమందికి నేను పూర్తిగా ఉండలేనండి కానీ కొంచెం ఏదైనా నాకు కొంచెం జ్యూస్ ఏదో తాగాలి లేకపోతే నేను ఉండలేను అన్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తి ఒక జ్యూసో ఒక పండు తినొచ్చు, తప్పు కాదు, వండిన పదార్థం కాకుండా. ఓకే. ఆ రకంగా ఏ శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవడము, నిత్యము చేసే పనిలోని విష్ణువుని చూడడము, విష్ణువుకే అర్పిస్తున్నట్టు ప్రతి పని చేయడము. ఒక దగ్గరికి వెళ్తున్నాను నేను మహావిష్ణువు కోసం వెళ్తున్నాను, ఈ మహావిష్ణువు కోసం ఈ పని చేస్తున్నాను అంటే స్వామివారికి అర్పిస్తున్నట్టుగా ప్రతి పని చేయాలి ఆ రోజు. అంతేగాని ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోమని కదా, ఆఫీస్కి వెళ్ళొద్దని కాదని అర్థం. అలా చేసి ఈవినింగ్ కూడా ఒకసారి విష్ణు సహస్రనామాలు దీపారాధన చేసుకొని నెక్స్ట్ డే వ్రతం అయిపోయిందని అనుకుని ఎవరికైనా భోజనం కూడా పెట్టమని చెప్పింది శాస్త్రం ఆ రోజు. కరెక్ట్గా అయితే లేదా అన్నదానమైనా చేయాలి, లేదా బియ్యము 2 రకాల కూరగాయలలాగా స్వయం పాకమైనా సరే ఇవ్వాలి వెళ్ళి మీరు. దాని తర్వాత నెక్స్ట్ డే సహజంగా మీరు చేసుకునేటువంటి నిత్యకర్మ ఏదైతే ఉంటుందో భోజనం చేయడము అవన్నీ చేసుకోవచ్చు, డోంట్ వరీ. ఇది ఏకాదశి రోజు ఖచ్చితంగా చేయాలి. మీకు అనారోగ్యం అనేటువంటిది రాకుండా 15 days ఒకసారి మీరు చూడండి అమ్మా, ఏం లేదు, మన ఇల్లు ఉంది, ఇంట్లో రోజు తిరుగుతూనే ఉన్నాం, ఒక్క రోజు కూడా ఉడవలేదు. పరిస్థితి ఏంటి? ఇంటి పరిస్థితి చెత్త కుప్ప కంటే దైర్యంగా తయారవుద్ది ఇల్లు, అవునా? అలా కాకుండా లేదు వారానికి ఒకసారి మొత్తం క్లీన్ చేయాలి, మనం ఏం చేస్తాం, ఒకసారి నెలకు ఒకసారి 15 రోజుల కోసం మొత్తం బూజులు దులిపేస్తాం. మరి ఇంటికే అలా అన్నప్పుడు మన బాడీకి ఒక క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందిగా, మన ఇమ్యూనిటీ లోపల పనిచేస్తూ ఉంటుంది. అది వాడు రాత్రి ఎంత సూర్యాస్తమం తర్వాత తినకూడదు అంటారు. ఎందుకు తినకూడదు అంటారంటే నిద్రపోయే లోపల మీకు అరిగించే ప్రాసెస్ మొత్తం ఆ సెక్షన్ మొత్తం క్లోజ్ అయిపోయి నైట్ నిద్రపోయినప్పటి నుంచి తెల్లారే వరకు బాడీ లోపల అదేం చేస్తుంది, మీకు ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి బాడీలో, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అదంతా సెట్ చేసుకుంటుంది లోపల. అది ఒక సిస్టమ్లా ఉంది. మీరు అర్ధరాత్రి 12 గంటలప్పుడు బిర్యానీలు తిని మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ టీలు కాఫీలు తాగి మళ్ళీ టిఫిన్లు తింటా ఉంటే మీకు ఎక్కడ బాడీ బాగుంటుంది? ఎక్కడ వీళ్ళు సరిగ్గా పాటించరో కనీసం 15 రోజులకు ఒకసారి అయినా ఈ ప్రాసెస్ వల్ల మన బాడీ క్లియర్ అవుతుంది, ఆరోగ్యమే మహాభాగ్యంగా మనం జీవిస్తాం. కానీ స్త్రీలు పాటించకూడదు అన్నారు కదా గురువు. పాటించకూడదు అంటే ఎలా అంటే అమ్మా, స్త్రీలకు ప్రత్యేకంగా మంత్లీ 5 days అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఓకే ఓకే రైట్. స్త్రీ యొక్క తత్వం, బాడీ తత్వం సున్నితంగా ఉంటుంది. చేసుకోవాలంటే చేసుకోవచ్చు, తప్పేమీ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే పురుషుడు చేసినప్పుడు అతనికి సహకరించడమే పాటించిన దానికంటే గొప్పది. ఓకే ఓకే. అతను పూజ చేసుకోవాలి, ఆ పూజా సామాగ్రి అవన్నీ ఏవైతే ఉన్నాయో పక్క నుండి అందించడంతో ఇతను చేసిన ఏకాదశం వ్రతం ఉంది చూసారా, పురుషుడు 50% ఇమ్మీడియట్లీ డిడక్ట్ అయిపోద్ది బ్యాంక్లోకి, అకౌంట్లోకి. ఓకే. ఇతను చేసింది ఈయనకేం ఉండదు, 100%, 50% వెళ్ళిపోవాల్సింది అక్కడికి. మళ్ళీ స్త్రీ చేస్తే పురుషుడికేం వెళ్ళదమ్మా. ఓకే. నేను ఒకవేళ ఏ గోశాలకు వెళ్ళి గోవుకు అరటిపండు పెట్టాను, హాఫ్ అరటిపండు ఇంట్లో మా ఆవిడ కూర్చుంది, ఆవిడకి వెళ్ళిపోద్ది హాఫ్ అరటిపండు తినిపించిన ఫలం, అందులో ఎటువంటి డౌట్ లేదు, శాస్త్రం చెప్పింది అది. అందుకే వీళ్ళు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు, వీళ్ళు చేసుకునేలాగా సహకరించాలని చెప్తుంది శాస్త్రం. ఓకే. అది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.